మామ నాకు ఈ రైల్వే వాళ్ళు ఇంత మోసం చేస్తారని అస్సలు అనుకోలేను. అసలు ఏమైందంటే ఇక్కడ ఉన్న విగ్రహం ఎవరిదంటే తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి వాళ్ళ అన్న విగ్రహం అయితే ఇక్కడ ఉంటదంట. మనకైతే ఇలా ఒక పేపర్ ఇస్తారు, మన ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ ఇలా ఫిల్అప్ చేసి అక్కడ కౌంటర్ దగ్గరికి పోతే వాళ్ళైతే సిస్టమ్ ఎంటర్ చేసుకుని లాకర్ కి అయితే ఇస్తారు మనకైతే. మీరు మాత్రం ఇక్కడ తిరుపతి ఇస్కాన్ టెంపుల్ మాత్రం మిస్ కాకండి, చాలా బాగుంది. తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్ తర్వాత తిరుపతిలో మళ్ళా ఫేమస్ టెంపుల్ అంటే ఇదే మామ. వావ్ సూపర్, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ టెంపుల్ లోపల వెంకటేశ్వర స్వామి వాళ్ళ భార్య అయితే ఉంటుంది. ఈ టెంపుల్ అస్సలు మిస్ కాకండి మామ మీరైతే. సో గైస్ నేనైతే ప్రస్తుతానికి తిరుపతి అయితే వెళ్తున్నా. మా ఫ్రెండ్ అయితే డ్రాప్ చేయడానికి వచ్చాడు. భానుబాయ్ దించినందుకు థ్యాంక్ యూ. సో ఈ నుంచి అయితే నేను వెళ్ళాలి తిరుపతికి, ఎక్స్పీరియన్స్ చేద్దాం, అది కూడా నా ఫ్యామిలీతోటి. సో ఫ్యామిలీతోటి మనకు ట్రిప్ అంటే చూద్దాం ఎలా ఉండబోతుందో. సో మన ట్రైన్ అయితే ఆల్మోస్ట్ వచ్చేసింది, ఇప్పుడు ఎక్కేసి వెళ్ళిపోదాం. హాయ్ హాయ్ బాయ్. ఇదే మన రాయలసీమ ఎక్స్ప్రెస్ ప్రతిరోజు మధ్యాహ్నం 2:15 అయితే నిజామాబాద్ స్టార్ట్ అవుతుంది. తర్వాత రోజు ఉదయం 6:15 అయితే తిరుపతిలో డ్రాప్ చేస్తుంది మనల్ని. మన ఇండియాలో ఉన్న రైల్స్ అయితే అసలు చెప్పిన టైమింగ్ అయితే మెయింటైన్ చేయదు, ఒక గంట అటు ఇటు వేసుకోండి మీరైతే. సో నేనైతే హైదరాబాద్ బేగంపేటలో అయితే ఎక్కాను ట్రైన్ అయితే. మా వాళ్ళు అయితే కామారెడ్డి రైల్వే స్టేషన్ అయితే ఎక్కారు. నేనైతే బేగంపేటలో సాయంత్రం 6కి అయితే ఎక్కాను ట్రైన్ అయితే. తిరుపతి ఎప్పుడు డ్రాప్ చేస్తుందో చూద్దాం మనల్ని అయితే. మామ నాకు ఈ రైల్వే వాళ్ళు ఇంత మోసం చేస్తారని అస్సలు అనుకోలేను. అసలు ఏమైందంటే మామ నేను ఈ ట్రైన్ టికెట్ 15 days ముందు స్లీపర్ క్లాస్ అయితే బుక్ చేశాను. నేను బుక్ చేసేటప్పుడు వెయిటింగ్ లిస్ట్ ఉండే, స్లీపర్ క్లాస్ 2 టికెట్స్ బుక్ చేశాను, నాకొకటి మా అమ్మకొకటి అని. కానీ నాకు ఒక రోజు ముందైతే కన్ఫర్మ్ అయిపోయింది సీట్లు అయితే. కానీ నాకు కన్ఫర్మ్ అయింది ఏంటంటే స్లీపర్ కాలేదు, ఆర్ఏసీ మాత్రమే కన్ఫర్మ్ అయింది. అంటే 2 బుక్ చేస్తే ఒకటే సీట్ మాత్రమే వచ్చింది నాకైతే. ఆర్ఏసీ అంటే ఏంటిదంటే కిటికీ పక్కకు 2 సీట్లు ఉంటాయి, ఆ 2 సీట్లను ఒక్క దగ్గర వేస్తే అది స్లీపర్ సీట్ ఒకటే అవుద్ది, దాన్నే ఆర్ఏసీ అంటారు. సో నేను ఈ ట్రైన్ లో మంచిగా పడుకుని అయితే వెళ్దాం అనుకున్నామమ్మ, కానీ ఒకటే సీట్ వచ్చేసరికి మా అమ్మకైతే త్యాగం చేసిన ఆ సీట్ అయితే. సో నా మంచిగా ఉండేమమ్మా, అట్లుంటది నాతోటి. నైట్ ఏమో 1 అవుతుంది, ట్రైన్ ఏమో చాలా ప్రశాంతంగా ఉంది. నాకైతే నిద్ర పడతలేదు. బయట స్టేషన్ వస్తే ఛాయ్ తీసుకొని ప్రశాంతంగా తాగి పడుకుందాం అనుకున్నా, తర్వాత గుర్తుకొచ్చింది నాకు సీట్ లేదని. వీళ్ళైతే స్టేషన్ లో ట్రైన్ల కోసం అయితే సాహసం అయితే వేస్తున్నారు మామ పడుకొని అయితే. ఈ ట్రైన్ అయితే స్టేషన్ వచ్చినప్పుడే స్లో అవుతుంది తప్పించి మిగతా టైంలో అయితే దంచి ఓడుతుంది స్పీడ్ అయితే. మినిమం 100 దాటైతే ఓడుతున్నాడు. ఈ ట్రైన్ కి అయితే ఎక్కువ క్రాసింగ్లు కూడా రాలేవు మామ. మావాడైతే రెడ్ సిగ్నల్ పడ్డా దంచుకెళ్తుండు. రెడ్ సిగ్నల్ పడితే ఆగాలి కానీ పోవుడేంది, రైల్వే సిగ్నల్స్ అస్సలు నాకు అర్థం కాలేదు. ఒకవేళ మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి వీడియో కింద, నేను తెలుసుకుంటా. నాకైతే నైట్ అస్సలు నిద్రపట్టలేదు మామ. దూరంలో కనిపించే కొండల వ్యూ అయితే చాలా బాగుంది. ట్రైన్ లో కిటికీ పక్కన కూర్చొని బయట వ్యూ చూసుకుంటూ వెళ్ళడం అయితే నాకు చాలా ఇష్టం. కానీ నేను బుక్ చేసుకుంది నైట్ కాబట్టి చాలా ప్రశాంతంగా వండుకొని పోదాం అనుకున్నా, కానీ అది కూడా బిస్కెట్ అయిపోయింది మామ. టోటల్ గా అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తిరుపతికి అయితే రీచ్ అయిపోయా నేనైతే ఈ తిరుపతికి రావడం సెకండ్ టైం. ఫస్ట్ టైం అయితే నేను ఒంటరిగా వచ్చాను, ఇప్పుడైతే మా అమ్మని తీసుకుని వచ్చాను తిరుపతికి అయితే. ఈ టీటీడీ శ్రీనివాసం కాంప్లెక్స్ అందరికి తెలుసు అనుకుంటా, తెలియకపోతే చెప్తా వినండి. ఈ బిల్డింగ్ అయితే తిరుమల టెంపుల్ ది. ఇది కొండ పైన లేదు, కొండ కింద బస్ స్టాండ్ ముంగట శ్రీనివాసం కాంప్లెక్స్ అంటే ఎవరైనా చెప్తారు. తిరుపతి ఊర్లోనైతే ఇలాంటి 3 బిల్డింగ్స్ ఉన్నాయి. ఒకటి శ్రీనివాసం కాంప్లెక్స్, 2 భూదేవి కాంప్లెక్స్, 3 విష్ణు నివాసం. ఈ 3 బిల్డింగ్స్ లో ఉడక ఎప్పుడైనా ఉండొచ్చు, మొత్తం ఫ్రీయే. ఇక్కడ లాకర్స్ ఇస్తారు, లాకర్స్ ప్రాసెస్ కూడా ఎలా ఉంటుందో చెప్తా, ఇది కూడా ఫ్రీయే. మనకైతే ఇలా ఒక పేపర్ ఇస్తారు, మన ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ ఇలా ఫిల్అప్ చేసి అక్కడ కౌంటర్ దగ్గరికి పోతే వాళ్ళైతే సిస్టమ్ ఎంటర్ చేసుకుని లాకర్ కి అయితే ఇస్తారు మనకైతే. ఫైనల్లీ టికెట్ కంప్లీట్. ఓన్లీ లాకర్స్ టికెట్స్ మాత్రమే, ఇది లాకర్స్ మరి. సో ఇప్పుడే స్నానాలు అయిపోయినాయి. ఇది బస్ స్టాండ్ కూడా శ్రీనివాస్ కాంప్లెక్స్ అని ఉంటుంది, అక్కడ లాకర్ తీసుకున్నా. సో లాకర్ ప్రాసెస్ చూశారు కదా ఎలా ఉంటుందో. అండ్ ఈ వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి. నార్మల్గా ఇక్కడ ఏంటంటే హార్డ్ వాటర్ వస్తాయి, కూల్ వాటర్ కూడా వస్తాయి. అలాగే మనకి ఈ కాంప్లెక్స్లో ఫ్రీ భోజనం కూడా పెడతారు. సో అందులో అయితే మనకు ఫ్రీ ఫుడ్ ఉంటుంది, ఫ్రీ షెల్టర్ ఉంటుంది. అంటే మనకు లాకర్స్ ఇక్కడనే ఇస్తారు, ఇక్కడనే స్టే చేయొచ్చు నైట్ అయితే మనం. ఇప్పుడైతే మనకు కర్డ్ రైస్ అండ్ ఇంకా కర్రీతో చేసిన అన్నం, సో ఇదైతే పెట్టిరు. ఎందుకంటే నార్మల్ టేస్ట్ ఇక్కడ ఎట్లుంటుందో మీకు అందరూ తెలుసు అనుకుంటా. సో దీని మీద కూడా అడ్వర్టైజ్మెంట్ మేము మొత్తం టీటీడీ. సో లాగించేద్దాం ఇప్పుడు కొద్దిగా. హాయ్ హాయ్ పేరేం పేరు ఏడికి వచ్చినావు? తిరుపతి మామ. కొండ కింద టెంపుల్ ఊర్లో కొన్ని ప్లేసెస్ ఉన్నాయంట మామ. 9 టెంపుల్ ప్లేసెస్ అయితే తిప్పి చూపిస్తారంట. మేమైతే ఆటో మాట్లాడుకొని ఎక్కినాం. టెంపుల్స్ ఎలా ఉంటాయో చూద్దాం ఇప్పుడైతే.
ఈ టెంపుల్ పేరు గోవిందరాజు టెంపుల్. ఇక్కడ ఉన్న విగ్రహం ఎవరిదంటే తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి వాళ్ళ అన్న విగ్రహం అయితే ఇక్కడ ఉంటుందంట. కానీ గోపురము అండ్ టెంపుల్ అయితే చాలా బాగుంది నిజంగా. సో నాకైతే చాలా బాగా నచ్చింది, నైస్. కానీ టెంపుల్ లోపలికి ఫోన్స్ అలో లేవు, కానీ ఫుల్ పబ్లిక్ ఉన్నారు, చాలా పబ్లిక్ ఉన్నారు. లోపల కూడా చాలా నడవాలి, మినిమం ఒక 1/2 కిలోమీటర్ దాకా నడవాలి లోపలికి. ఆ లోపల 3 టెంపుల్స్ ఉన్నాయి, ఆ 3 టెంపుల్స్ కూడా నడుచుకుంటూ చూడాలి. సో ప్రతి టెంపుల్కి ఒక 1/2 కిలోమీటర్ ఒకటి, 300 మీటర్స్కి ఒకటి ఉంది. సో క్రేజీ. సో సెకండ్ టెంపుల్ ఇదే కోదండ రామాలయం. సో రాముడు అయితే బ్యూటిఫుల్ ఉన్నాడు, చాలా బాగున్నాడు. ఈ టెంపుల్ అయితే ఇదే. ప్రసాదం అయితే మనకు పెరుగన్నం పెట్టారు ఇక్కడ, ఇది కూడా టేస్ట్ బాగుంది. నెక్స్ట్ టెంపుల్ ఎక్కడికో చూద్దాం ముందు ముందు. ఇదే ఇస్కాన్ టెంపుల్. సో క్రేజీ. అండ్ ఇక్కడ మనకు రెస్టారెంట్ కూడా ఉంది. ఇప్పుడే ఇస్కాన్ టెంపుల్కి వచ్చిన, మీరు మాత్రమే ఇక్కడ తిరుపతి ఇస్కాన్ టెంపుల్ మాత్రం మిస్ కాకండి, చాలా బాగుంది. అండ్ పెద్ద ఉంది, చాలా పెద్ద ఉంది. మీకైతే ప్లాన్ ఉంటే ఈ ఇస్కాన్ టెంపుల్ ప్లాన్ చేసుకోండి, ఓకేనా. ఇంకా మన టెంపుల్స్ నెక్స్ట్ టెంపుల్ చూద్దాం. ఇక్కడికి ఇస్కాన్ టెంపుల్ దగ్గర చిన్న కోనేరు లెక్క ఉంది. సో ఇక్కడ చాలా బాగుంది, ఇదైతే హైలైట్ ఉంది. కపిల తీర్థ హనుమాన్ టెంపుల్ అయితే మనం చూడవలసిన టెంపుల్లో ఇదొకటి. సో చాలా బాగుంది, పర్లేదు చూడొచ్చు. ఇక్కడనే కోనేరు ఉంది, క్రేజీ ఉంది, చాలా మంది. కానీ పైకేసి వాటర్ పడతాయంట, ఇప్పుడు పడట్లేదు, వర్షాకాలం కాదు కదా. సో చూపిస్తా మీకు, నాకు క్రేజీ ఉంది, నాకు మస్తు నచ్చింది. ఇది హనుమాన్ టెంపుల్ దగ్గరనే ఉంటుంది. యాక్చువల్గా అటు పైన నుంచి వాటర్ పడాలి, అంటే ఇది ఎండాకాలం కదా, ప్రస్తుతానికి పడట్లేదు. సో ఇదైతే క్రేజీ ఉంది, వావ్ సూపర్, నాకైతే చాలా బాగా నచ్చింది. మన స్విమ్మింగ్ పూల్ ఉంటుంది కదా, అలాగే ఉంది సేమ్. మామూలు ఎత్తులేదు. మీరైతే ప్రతి టెంపుల్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ప్రసాదం పెడతారు, ఆ పెడతారు మ్యాక్సిమం నిండిపోతుంది. ఇక్కడ హనుమాన్ టెంపుల్ అంట వచ్చిన. సో మనకది రైస్ పెట్టిరు, అండ్ అది కర్డ్ రైస్ అండ్ అన్నంతో చేసిన కర్రీ. సో టేస్ట్ బాగానే ఉంది. మీరు మాత్రం బయట తినాల్సిన అవసరం లేదు, హోటల్లో తినాల్సిన అవసరం లేదు. సో మంచిగా ప్రశాంతంగా తినచ్చు. కానీ ఎండాకాలం మాత్రం దోలు తీరిపోతుంది. హనుమాన్ టెంపుల్ దగ్గర నాకైతే పిచ్చ నచ్చేసింది. అది ఏంటి కోనేరు, చాలా బాగుంది. పద్మావతి టెంపుల్. ఈ టెంపుల్ లోపల వెంకటేశ్వర స్వామి వాళ్ళ భార్య అయితే ఉంటుంది. ఈ టెంపుల్ అస్సలు మిస్ అవ్వకండి మీరైతే. తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్ తర్వాత తిరుపతిలో మళ్ళా ఫేమస్ టెంపుల్ అంటే ఇదే మనం చూడాల్సిన ప్లేసెస్ ఇంతే. లాస్ట్కి అయితే పద్మావతి టెంపుల్ చూపెట్టినా కదా, ఇంకా చూడాల్సిన చాలా ఉన్నాయి, ఇంకా 4-5 టెంపుల్స్ ఉన్నాయి. మనము ఇక్కడికి వచ్చినాక మన ఆటో వాళ్ళు కానీ చాలామంది తిరుగుతారు మన దగ్గరికి. ఇన్ని టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ, మొత్తం తీసుకెళ్తా 9 టెంపుల్స్ చూపిస్తారు, ఇక్కడ తీసుకెళ్తా అంటారు. ఆ 9 టెంపుల్కి 2500 అడుగుతారు. కానీ మేము ఎక్కువ తిరగలేము, ఒక 5 టెంపుల్స్ తిరిగినాము. సో 1000 రూపాయలు ఇచ్చినాం 5 టెంపుల్స్కి. ఇంకొక ఎంత 4 టెంపుల్ ఉన్నాయి, ఆ 4 టెంపుల్ ఇక్కడ తిరగలేము. నేనైతే శ్రీనివాసం కాంప్లెక్స్ అయితే ఉన్నాయి కదా, నాకైతే ఇక్కడ నైట్ ఫ్రీ దర్శనం టికెట్స్ అయితే ఇస్తారు. ఆ టికెట్ ఎవరెవరికి ఇస్తారు, ఎంతమందికి ఇస్తారు, ఆ టికెట్ తీసుకున్నాక కొండపైనకి వెళ్ళాక ఎక్కడ దర్శనం చేసుకోవాలనేది కూడా నేను క్లారిటీ చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఆ టికెట్ మన దగ్గర ఉంటే 1-2 గంటలలో దర్శనం అయితే అయిపోతుంది మనకైతే. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. సరే, మళ్ళీ ఇంకో వీడియో ముందుగా బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.